హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎం డ్రీమ్వర్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ ది లాస్ట్ హౌస్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్గానే 1 hour 45 minutesతో నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో ఇంకా సినిమా ఎలా ఉందంటే ఓవరాల్గా నాకైతే ఒక మంచి డీసెంట్ వాచ్ అనిపించింది. అలాగే ఈ సినిమాలో కొన్ని కిసింగ్ అండ్ వైలెన్స్ సీన్స్ ఉన్నాయి. అవి పెద్దగా ఇబ్బంది కాదనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇంకా కథ విషయానికి వస్తే సిటీల్ నగరంలో నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఒక నలుగురు సభ్యుల ఫ్యామిలీ భారీ వర్షం పడడం వల్ల అకస్మాత్తుగా తన ఇంట్లోనే లాక్ అయిపోతారు. అయితే బయట నుండి వస్తున్న ఏదో వింత శక్తి వల్ల ఇంటి తలుపులు కిటికీలు ఏమీ తెరుచుకోవు. చుట్టుపక్కల అందరి ఇళ్ళ పరిస్థితి కూడా అంతే. అసలు ఈ వర్షం వెనక, ఆ వింత శక్తి వెనక ఉన్న రహస్యం ఏంటి, ఆ కుటుంబం ఆ డేంజర్ నుంచి ఎలా బయటపడింది అనేది మెయిన్ పాయింట్. సో ఫ్రెండ్స్, రివ్యూ కొనసాగించే ముందు మా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం కేఎంబీ డ్రీమ్వర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్: ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే దారి లేకపోతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా మన కోవిడ్ లాక్డౌన్ రోజులను గుర్తు చేస్తూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా సినిమా స్టార్టింగ్లో అసలు ఏం జరుగుతుందో అనే సస్పెన్స్, క్యూరియాసిటీ ప్రేక్షకులను ఫస్ట్ హాఫ్ వరకు బాగానే కట్టుబడేస్తుంది. అలాగే లీడ్ యాక్టర్ స్వాంగర్ మౌరా, గ్యాట్రా లీ తమ రోల్స్లో చాలా సీరియస్గా, ఇంటెన్స్గా నటించి పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్: సినిమా స్టార్టింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ చివరికి వచ్చేసరికి స్లోగా తగ్గిపోతుంది. ఇంకా క్లైమాక్స్ చాలా సింపుల్గా, హడావుడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. అలాగే క్వైట్ ప్లేస్ లాంటి బెస్ట్ సర్వైవల్ సినిమాలో ఉండే ఎమోషనల్ కనెక్షన్ ఇందులో మిస్ అయింది. ఇది కేవలం ఒక ప్రయోగంలో సాగుతుంది తప్ప క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ అవ్వలేం. ఇంకా కొన్ని సీన్స్ సాగతీసినట్టు అనిపించడంతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చేసరికి థ్రిల్ కూడా తగ్గిపోతుంది. ఇంక ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ని సింపుల్గా చెప్పాలంటే, కొత్త రకమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్, ముఖ్యంగా లాక్డౌన్ తరహా కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. కానీ మీరు మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఫైనల్గా నా రేటింగ్ వచ్చి 2.5/5. మళ్ళీ ఇంకో సరికొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.